myself Sindhu, మన డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ తరపున ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. సో నా అపీల్ ఏంటంటే మీరు డాక్టర్ బండారి రాజ్ కుమార్ కి ఓటేసి గెలిపించండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక నిరుద్యోగ యువతలో ఒక దానిగా ఉంటూ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముందుగా నేను నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు చూస్తే దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకు ముందు ప్రామిసులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్కటి కూడా ప్రామిస్ నెరవేర్చలేదు. సో ఈ వీడియో చూసే నిరుద్యోగులు ఎవరైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రీకలెక్ట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మనకి ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏది? ఏదో తూతు మంత్రంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి నేను ఇచ్చిన చేతులు దులుపుకోగానే సరిపోదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సంవత్సరంలో రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాట ఇచ్చిండు. ఈ రోజు ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ అని నేను అడుగుతున్నా. ఆ రోజు మాట ఇవ్వడానికి రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, సోనియా గాంధీ వస్తుంది, అందరూ వస్తారు. కానీ ఆ మాటలు నెరవేర్చడానికి ఎవరు వస్తున్నారు తెలంగాణకి? ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నెరవేరుస్తారు? కాబట్టి అది నెరవేర్చే ఆలోచనలు కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు మాకు అనిపించట్లేదు. సో మనం డెఫినెట్ గా నిరుద్యోగుల వాయిస్ అనేది చట్టసభలలో వినిపించాలి. ఇందులో ఇంకొకటి నిరుద్యోగ భృతి. యూత్ డిక్లరేషన్ లో భాగంగా ప్రియాంక గాంధీ చేసిన వాగ్దానం ఏంటి? నిరుద్యోగ భృతి 4000 ఇస్తాము ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగికి అన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చిండ్రండి? ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎంతమంది నిరుద్యోగులకి మీరు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రు? మీరు ఇవ్వలేదు, మీరు ఫెయిల్ అయిపోయినారు. ఇవ్వకపోగా ఇంకా పైన అబద్ధాలు. ఇప్పుడు GO29, ఇంకొకటి GO29 ప్రధాన సమస్య. GO29 ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దాని గురించిన సమస్య పరిష్కారం గురించి మాట్లాడే ఒక్క అభ్యర్థిని చూపించండి నాకు, ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని చూపించండి. నేను ఎమ్మెల్సీ అని ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే, గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడాల్సిందైనా, గ్రాడ్యుయేట్స్ సమస్యలు తీర్చాల్సిందైనా ఇప్పుడు వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీసే. ఆల్రెడీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ తరపున ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకున్న తర్వాత ఆయన చేసింది ఏంది? ఆయన లాభం కోసం ఆయన పని చేసుకుంటుండు, కానీ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఏ ఒక్కడు కూడా నోరెత్తట్లేదు. చట్టసభలలో ఎవరు నోరెత్తట్లే. మరి ఇది ఇట్లాగే ఉంటే ఎవరు మాట్లాడాలి? గ్రాడ్యుయేట్స్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడాలి? సో అందుకనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండాలి. దాని అవసరం ఎంతైనా ఉంది. సో డెఫినెట్ గా ఒక చేంజ్ అనేది ఉండాలి, సొసైటీలో రావాలి. దానికి మనమందరం సపోర్ట్ గా నిలిచినప్పుడే చేంజ్ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి, చేసి గెలిపించుకోవాలి. ఇంకా ఇందులో నిరుద్యోగ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇంకొక 2-3 మేజర్ సమస్యలు ఏముంటాయంటే, ఎస్పెషల్లీ ఉమెన్ చాలా సఫర్ అవుతున్నారు. బికాస్ ఉమెన్ అయినా మెన్ అయినా అంతే ఈక్వల్ గా కష్టపడి చదివి కాంపిటీషన్ ఫేస్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఎంతమంది ఉమెన్ ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వచ్చి వాళ్ళకి జాబ్ రాకుండా పోతుంది? దానికి కారణం ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం. ప్రస్తుత ప్రభుత్వం వర్టికల్ రిజర్వేషన్ ని తీసేసి హారిజాంటల్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉండాలి. ఆ స్పెషల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా రాకపోతే మిమ్మల్ని ఏమనాలి? అంటే మీ సొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, TGPSC అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీని ఎవడో బయట నుంచి ఒక పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? అలా చేతులు కట్టుకొని కూర్చునే ప్రభుత్వం అయితే మాకెందుకు హామీలు ఇచ్చింది? సో ఈ హామీలన్నీ చేయడం మీకు చేత కాదు, మాకు అర్థమైపోయింది, మీరు చెయ్యలేరు. నేను నిరుద్యోగులకు అప్పీల్ చేసేది కూడా అదే. మనం చూస్తూనే ఉన్నాం, ఎవడెవడు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చి వచ్చి మనల్ని మోసం చేసిండు అనేది మన కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన తరపున మన వాయిస్ గా మన గొంతుని వినిపించడానికి ఒక వ్యక్తి ఉండాలి మనకి. ఆ వ్యక్తి బండారి రాజ్ కుమార్ అయి ఉండాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా.